బెన్నీకి అని చెప్పి నేను అడిగాను. సో అక్క నాకు అది మార్క్స్ షీట్ పంపించినప్పుడు అందులో పేరు చూస్తే బెన్నీది బెనిహిన్. సో ఆయన పేరు ఉన్నదం బెనిహిన్ ఉంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, ఇంటి పేరు, తర్వాత బెనిహిన్ అని ఉంది. సో బెనిహిన్ గారి పేరు పెట్టరు, తర్వాత వెనకాల బెజలీల్ అని ఉంది. సో బెజలీల్ Yes. అన్న పేరు ఉంది. సో బెజలీల్ ఈజ్ యాక్చువల్లీ బిబ్లికల్. అయితే అది వీళ్ళు రెండు ఈలు పెట్టరు బైబిల్లో, మనకి ఇంగ్లీష్ లో ఒక్క ఈ ఉంటది. సో అక్క చూడు, ఎక్సోడస్ 31 చూడు, 31 1 to 5 చూడు. Okay. థర్టీ 1 నుంచి 5 వరకు. అవును, వాళ్ళ మమ్మీకి విజన్ లో కనపడి ఈ పేరు పెట్టింది. ఓకే. లేదు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములలో హోరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎప్పుడైనా ఎల్ అని ఇంటి పేరు పేరు వెనకాల ఎల్ అని ఉంది అంటే అది దేవునికి సంబంధించిన పేరు, ఆర్ దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళ పేరు. దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో అలాగే ఎల్ అని ఉంటది. మైకెల్, మికాయల్ అంటారు కానీ ఇంగ్లీష్ లో మైకెల్. ఎల్ అంటే ఎల్ ఇస్ గాడ్, ఎల్ ఇస్ మైటీ వన్ ఆర్ ఆల్ మైటీ గాడ్. ఇప్పుడు మనం ఎల్ షెడై అట్లా అంటాం. ఎల్ షెడై, ఎల్ ఎల్ అనేది ఏమొస్తుంది అంటే షెడై. షెడై అంటే ఆల్ మైటీ ఆర్ ద మోస్ట్ హై గాడ్. ఎల్ అనేది గాడ్ అనమాట. సో ఎల్ అని ఎక్కడైతే వస్తుందో అది మైకెల్, రఫాయల్, యూరియల్, గేబ్రియల్. సో ఎల్ అని ఎక్కడైతే వస్తుందో అది డైరెక్ట్ గా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటది పేరు. సో ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు, మోసేకి చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు మోసేకి, సి ఐ హావ్ కాల్డ్ మై నేమ్ బెజలెల్, నా పేరే బెజలెల్ అని చెప్తున్నాడు దేవుడు. నా పేరే బెజలెల్, వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు, బెజలెల్లే నా పేరు అంటున్నాడు. అంటే ఏంది అంటే ఇన్ ద షాడో ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ మీనింగ్ లో బెజలెల్. ఇప్పుడు ఎల్ షెడాయ్ అని మనం చూసినప్పుడు లేకపోతే ఇప్పుడు మనము ఎల్ రోహి అవన్నీ చెప్తుంటాం మనం. ఎల్ అంటే ఎల్కి ఉన్న పేరు అనమాట, దేవుడు గాడ్ విల్ ప్రొవైడ్ అని. ఇక్కడ ఏంటి అంటే ప్రొటెక్షన్, షాడో అనమాట. సో సామ్ 91 లాగా ఇట్స్ అ షాడో, ఇన్ ద షాడో ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఈయన ఏం చెప్తున్నాడు, నా పేరే, ఐ హ్యావ్ కాల్డ్ మై నేమ్ బెజలెల్, నా పేరే బెజలెల్. నేను బెజలెల్ అని ఎందుకు అంటున్నాడు, బికాస్ ఈజ్ ఇన్ ద షాడో ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఈ సన్ ఆఫ్ యూరి అనేవాడు దేవుడు ప్రొటెక్షన్ లో ఉన్నాడంట, ద సన్ ఆఫ్ హర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. సో దేవుడి పేరు ఇది, దేవుని పేరే ఇది డైరెక్ట్ గా. సో ఇందులో ఏం చెప్తున్నాడు ఆయనకంట, ఈ దెన్ ఐ హ్యావ్ ఫిల్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఆల్ మేనర్స్ ఆఫ్ వర్క్మెన్షిప్. సో ఫస్ట్ విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, తర్వాత ఇన్ ఆల్ మేనర్స్ ఆఫ్ వర్క్మెన్షిప్, ఇన్ డిజైనింగ్ ఆర్టిస్టిక్ వర్క్స్, టు వర్క్ ఇన్ గోల్డ్, టు వర్క్ ఇన్ సిల్వర్, టు వర్క్ ఇన్ బ్రాంజ్, ఇన్ కటింగ్ జ్యువెల్స్ ఫర్ సెట్టింగ్, ఇన్ కార్వ్డ్ వుడ్, అండ్ టు వర్క్ ఇన్ ఆల్ మేనర్స్ ఆఫ్ వర్క్షిప్ అంట. సో ఇటువంటి పేరు పెట్టుకున్న వాడిని వాడు సాతాను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఈవెన్ దో హీ లాస్ట్ హిస్ మదర్ అండ్ ఫాదర్, అంటే ఇప్పుడు తక్కువ వచ్చినాయి అనుకుంటే కాదు. ఈ పేరు దేవుడు ఎట్లాంటి పేరు ఇచ్చాడంటే ఆయన సొంత పేరు పెట్టారు వీడికి, బెన్నికి. అది దాంట్లో యూ హ్యావ్ టు ఫిల్ హిమ్. ఇప్పుడు వెన్ యూ ప్రే ఫర్ హిమ్ యూ సే దిస్ ఈస్ యువర్ నేమ్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు హిమ్, అండ్ హీస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్, ఇన్ ఆల్ మేనర్స్ ఆఫ్ వర్క్మెన్షిప్. అంటే ప్రతి ఒక్క స్కిల్, నీకు ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్ దేవుడు వాళ్ళలో పెట్టి ఉన్నాడు, వాడిలో పెట్టి ఉన్నాడు.
Amen. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే డిజైనింగ్, ఆర్టిస్టిక్ వర్క్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, అది మెటల్స్ కాకుండా కటింగ్ ఆఫ్ జ్యువెలరీ, కటింగ్ ఆఫ్ కార్డ్వుడ్, అవన్నీ కాదు. ఇక్కడ నువ్వు ఫస్ట్ చూస్తే ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ Yes. వర్క్మెన్షిప్, అంటే నువ్వు ఏది ఆలోచించినా ఆల్ లో అన్నీ వస్తాయి. నువ్వు ఏదన్నా చెప్పు. Amen. సో ఇప్పుడు అది సివిక్స్ కానీ, ఇప్పుడు వానికి సివిక్స్ లో పోయింది, తర్వాత Mm. అకౌంటింగ్ దాంట్లో పోయింది. సో ఇప్పుడు ఇన్ Economic. ఆల్ మేనర్ లో సివిక్స్ కూడా వస్తుంది, ఆ కామర్స్ కూడా వస్తుంది, ఆ ఎకనామిక్స్ కూడా వస్తుంది, ఆ హిందీ కూడా వస్తుంది, తెలుగు కూడా వస్తుంది, రేపు సాంస్క్రిట్, ఫ్రెంచ్ తీసుకుంటే అవి కూడా వస్తాయి. సో Amen. నీకు Amen. నీకు నీకు నేను సెపరేట్గా చెప్దాం అనుకున్నాను, బట్ బికాస్ యూ షేర్ ద టెస్ట్ మనీ దెన్ ఐ లుక్డ్ ఇట్ అప్. సో ఇన్ స్పిరిట్, ఇన్ విత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్ అండ్ ఆల్ మేనర్స్ ఆఫ్ వర్క్, ఈ 3 ఒక్కటి పట్టుకుని నువ్వు వాడికి రోజు ప్రేయర్ చేయాలి, వాడంతట వాడు కూడా చేసుకోవాలి. అండ్ అంటే ఇట్ ఈస్ అ సెట్ బ్యాక్, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సెట్ బ్యాక్, బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అది జరిగింది కాబట్టి పర్లేదు, అయిపోయింది. అండ్ అసలు వాని సిచ్యువేషన్ లో ఉండి డిప్రెషన్ లో వెళ్ళిపోయి, అసలు తినకుండా తాగకుండా, లేకపోతే ఇంకేదో అయ్యి, లేకపోతే వేరే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకుండా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? బట్ గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్, ఎందుకంటే దేవుడు ఇచ్చిన పేరుని బట్టి నవ్ యూ కెన్ Amen. సీ ద ప్రొటెక్షన్ ఆన్ హిస్ లైఫ్. Yes. Amen. సో దేవుడే వాడి అది, ఇది ఎవరో పేరు కాదు, మరి ఆమె ఎట్లా పెట్టిందో ఏమో తెలియదు, కానీ ఇది దేవుని పేరే పెట్టేసింది డైరెక్ట్ గా. సో కొత్తగా సో అందరూ ప్రేయర్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ ఎక్సోడస్ 31 ఫర్ బెనీ. దిస్ ఇస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ బెనీ. యాక్చువల్లీ ఆ పేరు అట్లుంది కాబట్టి. థ్యాంక్ యూ. మా ఫస్ట్ టైం వింటున్నా నేను. అంటే వాడికి మరి ఆమెకు కళలో కనిపించి పెట్టింది పేరు బెస్సలేలు. ప్లస్ మా తమ్ముడికి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మా ఇంట్లో ఉన్నాయి అన్ని కొట్టేవాడు. బుల్బుల్ సితారా దగ్గర నుంచి అకార్డియన్ అన్ని కొట్టేవాడు మా బ్రదరు, అంటే బెన్నీ ఫాదర్. సో మేబీ అది దేవుడు అట్లా అలా కల్పించాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఈ రోజుతో ఫస్ట్ టైం నేను ద నేమ్ ఆఫ్ ఎల్ గురించి అంటే వింటున్నాం, కానీ ఇంత క్లియర్ గా రివీల్ చేయడం దేవునికి వందనాలు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ నాన్న. అఫ్ కోర్స్, అది నువ్వు మార్క్ షీట్ లో ఫుల్ పేరు ఉంది, లేకపోతే ఆరల్స్ అంటే బెన్నీ అంటే కూడా మేము ఇంతకు ముందు కూడా మనం అడిగాము, బెన్నీ అంటే బెంజమిన్, లేకపోతే బెంజమిన్ అయితే చాలా మంది బెన్ అని, బెన్నీ అని అట్లా షార్ట్ కట్ అంటారు, కానీ వాళ్ళు ఫుల్ బెనీ హిన్ పేరు పెట్టరు. సో అంటే ఇవాంజలిస్ట్ బెనీ హిన్ కాబట్టి బెనీ హిన్ అనేది యాక్చువల్లీ ఆయనది కూడా బెన్ అండ్ హిన్ ఇస్ హిస్ లాస్ట్ నేమ్. సో అప్పుడు అది బెనీ హిన్ అయింది. బట్ ఇట్స్ ఓకే, అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. బట్ బికాస్ టుడే ఐ సా దట్, దెన్ ఐ వాజ్ లైక్ ఈ పేరు చాలా పెక్యులర్ ఉంది. అండ్ ఎప్పుడైతే ఎల్ ఉంటుందో, నేను ఎప్పుడు ఎనీ టైమ్ ఐ సీ ఎల్, ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎల్ అని ఎప్పుడైతే ఉంటుందో అది దేవుడి పేరు, డెఫినెట్ అది దేవుడి పేరు, లేకపోతే దేవుడి దగ్గర నుంచి వచ్చిన పేరు. సో ఈవెన్ సేటన్ పేరులో కూడా ఎల్ అని ఉంటది, కానీ ఆ పేరుని కప్పెట్టేసి వాడు, అంటే లూసిఫర్ అని, సేటన్ అని, ఇవన్నీ కూడా దోస్ ఆర్ నాట్ ద రియల్ నేమ్స్. వాడి పేరులో కూడా, వాడి పేరు యాక్చువల్లీ హలాల్. సో అది దాంట్లో కూడా ఎల్ ఉంటది. సో ఎల్ అని ఎక్కడైనా కనిపించినప్పుడు యూ కెన్ రియలీ స్టడీ దాట్. ఎనీవే, సో బ్లెస్సింగ్ టు బెనీ. అండ్ ఎంత అంటే మొత్తము అది దట్ హోల్ 1 to 5 ఈజ్ ఫర్ హిమ్, అండ్ దట్ ఈస్ హిజ్ ఇన్హెరిటెన్స్. సో హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎట్లా అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు ఇండియాకి, ఎందుకంటే అంత బ్లెస్సింగ్ ఉంది దాంట్లో. సో ఇట్స్ అప్ టు హిమ్ and up to the family to receive that, and to prophesy on his name, and he can literally go to any extent. ఎందుకంటే అంత అట్లాంటి పేరు ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు ఉంటారా పేరు పెట్టుకుంటారేమో, తెలియదు మనకి. But ours is a very small group, so we'll see. But that's for Benny.